మన వివాహ సంప్రదాయంలో ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. అందులో సప్తపది యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? తథా సచాహం పరివోఢుకామః సమానశీలాం గృహమేధిధేనుం ఉపేయవాన్మూలమశేషమూలం దురాశయః కామదురంఘ్రిపశ్య అని కర్దముడు 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణమూర్తి ముందు గృహస్థాశ్రమాన్ని స్వీకరించటానికి అనుకూలవతి అయినటువంటి కన్యను నాకు భార్యగా ప్రసాదించమంటూ అభ్యర్థిస్తాడు. భారతీయ జీవన విధానంలో గృహస్థాశ్రమానికి చాలా ప్రధానమైన ప్రాముఖ్యత ఉన్నది. మంగళసూత్రాన్ని కడుతూ మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదశతం. ఓ మాంగళ్యమా, ఈ కన్య మెడలో నేను మంగళసూత్రాన్ని కడుతూ ఉన్నాను. నా జీవితానికి ఈమె ఈ 100 సంవత్సరాలు ఆధారంగా ఉండేటట్టు నన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తాడు వరుడు. ఆ క్రమంలో భాగంగానే సప్తపది అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏకం ఇషే విష్ణుత్వా అన్వేతు అని మొట్టమొదటి అడుగేస్తారు. దాని అర్థము మేమిద్దరము ఒకటయి అనుకూలంగా దాంపత్యాన్ని నిర్వహించే విధంగా మమ్మల్ని అనుగ్రహించుగాక శ్రీ మహావిష్ణువు. ద్వే ఊర్ణే విష్ణు త్వా అన్వేతు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించటానికి అవసరమైన శక్తిని ప్రసాదించుగాక. త్రీణి వ్రతాయ విష్ణు త్వా అన్వేతు. ఈ గృహస్థాశ్రమం అనే వ్రతాన్ని సక్రమంగా నిర్వర్తించే విధంగా ఆ విష్ణువు మమ్మల్ని అనుగ్రహించుగాక. చత్వారి మయోభవాయ త్వా విష్ణు త్వా అన్వేతు. ఈ గృహస్థాశ్రమంలో ఆనందాన్ని ప్రసాదించుగాక. పంచ పశుభ్యో విష్ణుత్వా అన్వేతు. పశు సంపద బాగా పెరిగేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించుగాక. షట్ ఋతుభ్యో విష్ణు త్వా అన్వేతు. 6 ఋతువులందు అనుకూలమైన దాంపత్యము మాకు ఉండుగాక. సప్తేభ్యో హోతేభ్యో విష్ణుత్వా అన్వేతు. ఈ గృహస్థాశ్రమం అనే ధర్మాన్ని యజ్ఞంలాగా నిర్వహిస్తూ ధర్మ సంరక్షణ చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మాకు ప్రసాదించుగాక. గృహస్థాశ్రమం యొక్క ప్రయోజనమేమి అంటే, అప్పటిదాకా వేరువేరుగా ఉన్న వరుడు వధువు ఏకమై శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అన్న భావనతో శక్తిని సంగ్రహిస్తూ గృహస్థాశ్రమాన్ని వ్రతంగా పాటిస్తూ దాని నుంచి ఆనందాన్ని అందుకుంటూ పశుపక్షాదులు పశు సంపదను కూడా పెంచుకుంటూ 6 ఋతువులలో ఎల్లకాలము ఆనందాన్ని అనుభవిస్తూ గృహస్థ ధర్మమైనటువంటి బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసాశ్రమాలకు ఆశ్రయాన్నిచ్చేటువంటి ధర్మాన్ని పాటిస్తూ తనను తాను కాపాడుకుంటూ సమాజానికి ఆధారంగా ఉండాలి అన్న సంకల్పమే ఈ సప్తపది యొక్క ఆంతర్యం. భారతీయ జీవన విధానంలో వివాహానికి ఎందుకు అంత ప్రాశస్త్యము అంటే, గృహస్థాశ్రమానికి ఎందుకు అంత ప్రాశస్త్యము అంటే, మానవ జాతి అంతా ఆనందంగా సుఖంతో సంతోషాలతో వర్ధిల్లాలి అంటే గృహస్థు మూల ఆధారం కాబట్టి, తన వంశాన్ని తాను పెంచుకోవటం అతనికి పితృ రుణాన్ని తీర్చుకునే అవకాశం కాబట్టి, కనుక అద్భుతమైన గృహస్థాశ్రమాల్లో ఆనందాన్ని అనుభవిస్తూ మోక్ష సాధనకు కామం అనేది ఒక సాధనంగా భావిస్తూ, కామిగాని వాడు మోక్షకామి కాడు అన్న శాస్త్రవాక్యాన్ని నిజం చేస్తూ ఆనందంగా అద్భుతమైన జీవితాన్ని గడపమని చెప్పేదే భారతీయ జీవన విధానంలోని వివాహము యొక్క ప్రత్యేకత. గ్రహిద్దాం, పాటిద్దాం, ఆనందంగా ఉండే ఆలోచన చేద్దాం.